2000 మాట్లాడుతూ ఉంటాం, అందులో ఒక్క మాట వేసే మాట ఉండదు. ఎప్పుడు ఈ లోక మాట. నువ్వు మాట్లాడే మాటలు ఒక్క మాట అయినా దేవుని మాట ఉంటుందా? చెప్పగలుగుతున్నావా? యవనస్తులు, కుర్రోళ్ళు, రే మీకు కూడా చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ని, మీ స్నేహితుల్ని నువ్వు పొందిన ఆనందం, సంతోషం మీరేం చేయాలి? చెప్పాలి. ఇది మేము రక్షణ పొందుకున్నాం, బాగున్నాం, చిన్న వయసులో మా చదువు అయి ఉద్యోగాలు వచ్చాయి, మాకు మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థించారు, మా ఆత్మీయ తండ్రి గారు బాప్తీసిదే ఇలాగున్నవరా, మీరు కూడా రండి అని చెప్పాలి. చెప్పగలుగుతున్నారా? చుట్టాల బంధువులు చెప్పగలుగుతున్నారా? తెలుసా, బైబిల్ ఉండదు, బలవంతము చేసి నడిపించాలట. అగ్నిలో కాలిపోతున్నారు, వాళ్ళు ఏం చేయాలి? బలవంతంలాగా లేకపోతే చచ్చిపోతాడు, కాలిపోతాడు, అగ్నిలో వెళ్ళిపోతాడట. మనకెందుకులే అంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. తండ్రిగా నువ్వు ఇలా చూస్తూ ఉంటావు, వీళ్ళు కాలిపోతూ ఉంటారు. ఎంత భయం చెప్పవా? దేవుని బిడ్డలారా గమనించు. అందుకే ఈ లేఖనము చెప్తుంది, ఉపద్య గ్రంథకర్త రాస్తాడు, ప్రభువారు రక్షకుడైతే మనము రక్షకులము. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో నువ్వు రక్షకులు, అనేక మందికి రక్షించబిడ్డవను. అందుకే యేసయ్య మత్తయిలో ఒక మాట అన్నాడు, చూడక్కర్లేదు కానీ, ఎవరైనా నువ్వు దీపము వెలిగించి ఏ కంచం కింద కొంచెం కింద పెట్టే పని లేదట. ఎక్కడ పెట్టాలి? అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెట్టాలి. స్తోత్రం. నువ్వు వెలిగించబడిన వెలుగువి, నువ్వు దీపానివి, రక్షించబడిన బిడ్డవి, అందరికీ కనబడేట్లు ఎక్కడ ఉండాలి? ఆ దీపస్తంభం మీద ఉండాలి. ఈ దీపం అనేక మందికి ఏమిస్తుంది?